నీటి మీద పద్మం అలా వెలుగుతూ ఉంటుంది. దాని పుట్టుకెక్కడ? బురదలో పుట్టుక. అంటే పాపలోకములో జన్మించినటువంటి క్రీస్తు ప్రభువారు ఈ పద్మము వలె, కడగబడినటువంటి ముత్యము వలె ఈ లోకములో పాపాన్ని అంటించుకోకుండా, పాపాన్ని తనలోనికి రాకుండా చూసుకున్నటువంటి గొప్ప జీవితము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము. అలాంటి జీవితముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అలాగ ప్రకాశిస్తూ ప్రకాశింప చెయ్యాలి. ఆయన స్వయం ప్రకాశకుడు. సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశకములు. ఈ సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడితే అది స్వయం ప్రకాశము కాదు. కనుక మరి సూర్యుని వెలుగు ద్వారా వెలిగించబడేటటువంటి పరిస్థితి. అలాగే నీతి సూర్యుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు. వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆ వెలుగు లక్షణాన్ని ఆయన మనకు చూపించారు. ఆ వెలుగును మనము లోకానికి మరి చూపించవలసినటువంటి వారమైనా మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు.